మనమే వెళ్ళి మనకు నచ్చిన చేపలను ఫ్రెష్గా కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని వాటిని క్లీన్ చేసి ఆ చేపలతో మంచి పులుసు పెట్టుకొని వేడివేడి అన్నంతో తింటే ఆ టేస్ట్ వర్ణాతీతం కదా. అలాంటి చేపల పులుసే ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను, చూసి నేర్చుకోండి. సీజర్ తీసుకొని దానిలోని ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ చేపల పులుసులో బెండకాయలు అనేవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, పచ్చిమిర్చి వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసి బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాస్ని కూడా మిక్సీ చేసి వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి మసాలా పేస్ట్ అంతా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పులుసుకి సరిపడా చింతపండు రసం అలాగే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసు అంతా బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత ముందుగా మనం చేపల్ని క్లీన్ చేసి ఉప్పు, కారం కొంచెం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ చేప ముక్కలను కూడా ఇప్పుడు ఈ పులుసులోకి మార్చేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ఈ చేపల పులుసు అంతా బాగా మరిగించుకున్నాక కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. అంతేనండి, టేస్టీ అండ్ సింపుల్ చేపల పులుసు రెడీ.